నన్ను కాదన్నందుకు, నేను బ్రతికుంటగానే ఇంకో పెళ్లి చేసుకుంటున్నందుకు, ఇన్నాళ్ళు నన్ను పిచ్చోణ్ణి చేసినందుకు దీనికి మరణ శిక్ష విధిస్తున్నాను. వసేయ్! అమ్మా అమ్మా అమ్మా, నీకేం కాదమ్మా, నీకేం కాదమ్మా. అమ్మా అమ్మా అమ్మా, కానిస్టేబుల్స్ అరెస్ట్ హిమ్. వాణ్ణి వదలకండి అసయ్య గారు. నన్ను పొడిచింది వాడే. హలో, ఎవరు? నేను అంటే నాకు కాల్ చేయటమే మర్చిపోయావు అనుకున్నాను. నా వాయిస్ కూడా మర్చిపోయావా? నువ్వా? నేనే. ఎందుకు కాల్ చేసావు? ముంబై వదిలేసి వెళ్ళిపోయావు. బాబాయ్ గారు, ఏంటిది? వీళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు? సోనీ నగలిపోయాయంటమ్మా. అవి నువ్వే తీసావని వీళ్ళు అనుమానిస్తున్నారు. తానే నా నగలు దొంగతనం చేసింది. దొంగతనం చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు లేదు? హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్యన మీ అమ్మని బతికించుకోవడానికి. మాట్లాడుతున్నారు? సోనీ నగలిపోయాయంటమ్మా. అవి నువ్వే తీసావని వీళ్ళు అనుమానిస్తున్నారు. తానే నా నగలు దొంగతనం చేసింది. దొంగతనం చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు లేదు? హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్యన మీ అమ్మని బతికించుకోవడానికి. ఆ అవసరం నీకుంది కదా. చూపించు. ఇవిగో నగలు. మర్యాదగా ఇల్లు ఖాళీ చేస్తే తన పరువైన దక్కుతుంది హరి. ఖాళీ చెయ్యకపోతే పోలీసులు పిలుస్తాను. దొంగతనం నేరం కింద తనని అరెస్ట్ చేసి చేతులకు బేడీలు వేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు. దాన్ని ఆలోచించుకోమన్నా. వీధిని పడ్డం బెటరో లేక జైలుకి వెళ్ళడం బెటరో? సరే లక్ష్మి, పద, నేను కూడా మీతో వస్తాను. నువ్వెక్కడికి హరి? లక్ష్మి లేని ఇంట్లో నేను కూడా ఉండలేను. లక్ష్మి ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను. అందుకే లక్ష్మితో వెళ్ళిపోతున్నాను. తనకి నీకు ఏ సంబంధం ఉందని వెళ్ళిపోతావు హరి? తను నా కాబోయే భార్య. రాహుల్ వచ్చి. ఇల్లెవరిది బేబీ? ప్రస్తుతానికి నీది. డే టైం అంతా ఇంట్లో ఉండు, నైట్ కింద ఇంటికి వచ్చి. హరి సాబు చాలా మంచివాడు మేం సాబ్. మంచి మనసు ఆయనది. అదంతా నాకెందుకు చెప్తున్నారు? మీరు హరి సాబ్ ని లవ్ చేస్తుంది కదా. నేను చెప్పానా మీకు? హరి సాబు చెప్పినారు మేడం. ఇంకా ఏం చెప్పారు? మిమ్మల్ని బహుత్ ప్యార్ కర్తా హై అన్నారు. హరి సాబ్ కు సమా. ఆయన మీకెలా తెలుసు? అరే డాక్టర్ సాబ్, నాకు చాలా బాగా తెలుసు మేడం. నా బేగంకి సుస్థి చేస్తే ఆయన దగ్గరే చూపించుకుంటాయి. నేనేమో ఆయన కోసం చూడడం లేదు. వాళ్ళ అమ్మాయి లయ కూడా స్కూల్కి వస్తుంది, తన కోసం చూస్తున్నాను. లయ బేటి ఈరోజు స్కూల్కి రాదు మేడం. తనకి ఒంట్లో బాగాలేదు. మీకెలా తెలుసు? అల్లాకి కసం, మాకు అన్ని అలా తెలిసిపోతాయి. సరే పోనివ్వండి. ఠీకే మ్యామ్. హరి అంకుల్
హరి సాబు చాలా మంచివాడు మేం సాబ్, మంచి మనసు ఆయనది. అదంతా నాకెందుకు చెప్తున్నారు? మీరు హరి సాబ్ని లవ్ చేస్తుంది కదా, నేను చెప్పానా మీకు? హరి సాబు చెప్పినారు మేడం, మిమ్మల్ని బహుత్ ప్యార్ కర్తా హై అన్నారు. ఇంకా ఏం చెప్పారు? చాలా సంగతులు చెప్పినారు మేడం. మీది షాదీ జరుగుతుందని కూడా చెప్పినారు. మీది జంట బహుత్ అచ్చాయే మేడం. అల్లా కరుణించి త్వరగా మీది షాదీ. ఇప్పుడు ఖుషిగా ఉంటారు సాబ్. ఆటో డ్రైవ్ చేస్తున్నారా లేకపోతే ఆయన్ని పొగుడుతున్నారా మీరు? రెండూ చేస్తున్నాయి. మొదటిదే చేయండి. ఠీకే మ్యామ్ సార్. అయ్యో దగ్గుతున్నారు ఏంది మేడం? దగ్గొస్తే దగ్గర. అమ్మో తను వస్తుంది. అమ్మా ఎలా ఉంది? నేను బాగానే ఉన్నాను, కానీ నువ్వు మళ్ళీ ఒక్కదానివే వచ్చావేంటమ్మా? నీతో హరి రాలేదా? తన గురించి వదిలే అమ్మా. డాక్టర్ గారు ఏం చెప్పారో తెలుసా? నువ్వు త్వరగా కోలుకుంటావని చెప్పారు. నా సంగతి వదిలే అమ్మా. నీకు హరికి ఏమైందో చెప్పు. ఇందాక నుంచి నా కాళ్ళు ఒకటే లాగుతున్నాయి. అయ్యయ్యో, కాస్తంత కాళ్ళు నొక్కుతావని పిలిచినాను. నువ్వు బాధపడతా అంటే నానెలా సంతోషంగా చదువుకుంటా? నీకంటే నాకేది ఎక్కువ కాదు. నిన్నిలాగే చదువుకోకుండా చేస్తాను, అప్పుడే నా మంగ నీకంటే గొప్పదవుద్ది. తను రాకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళే సమస్య లేదు. పుట్టింది. నన్ను మంగ దగ్గరికి తీసుకెళ్తావా? చర్చ్. నీ కొడుక్కిది పునర్జన్మ. ఇక నీ బిడ్డ కోరుకున్నది ఏదైనా సరే దక్కి తీరాల్సిందే. అరగంటలో ఈ ఊరు వాడ పిల్ల జల్ల పురుగు పుట్ర ప్రతి ఒక్కళ్ళు ఈ ఆదిశంకర్ కాళ్ల కిందుండాలి.